ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఆగస్టు 6వ తారీఖు బుధవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంట్లో నుండి బయటకు రాకుండా అయితే ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు అని, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే మీరు ఏ కార్యసాధనైనా కూడా చేస్తారు. అలాగే జీవితంలో ఎన్నోసార్లు నిందలు, ఆరోపణలు వీరు ఎక్కడున్నప్పటికీ కూడా అధిగమించే సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే వీరు అనేది ఎప్పుడు కూడా జీవితాన్ని ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం బయటకు వెళ్ళటం వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకండి. అంటే ఉద్యోగాల నిమిత్తం, అత్యవసరమైన పనుల నిమిత్తం వెళ్ళేవారు మీరు ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి గణపతిని ఆరాధించండి. బయటకు వెళ్ళండి. మీకు మంచి పొంచి ఉన్నప్పటికీ కూడా సమస్య నుండి మీరు అనేది బయటపడగలుగుతారు. లేనిపోని సమస్యలను చిక్కుకొనే పోలీసుల కేసుల వరకు వాగ్వాదానానికి దిగే ప్రమాదం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అలాగే అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలను మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అవసరం లేని వారు మాత్రం బయటకు వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమం. అత్యవసరమైన తేనే బయటకు వెళ్ళండి. గణపతిని ఆరాధించి బయలుదేరండి. అలాగే మీరు ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరుగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి బయటకు వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకవులు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి
సహాయం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే ఈరోజు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశ కనుక ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటితో పోలీసులు లాభాలు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఇది వరకు మీకు సపోర్ట్ లభించడం లేదని మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాలు పెట్టుబడుల కోసం డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏదో ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అతి త్వరలో మీరు అనుకున్న నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కానీ భాగస్వామ్యులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ రోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ యొక్క పొరపాటును ఎత్తి చూపించి మిమ్మల్ని నలుగురు అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఇక ముందే మీరు పొరపాటు చేయకుండా జాగ్రత్తగా పడండి, ప్రయత్నం చేయండి. అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు అనేది మీకు చికిత్స చాలా అవసరం. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీరు ఏ పనైనా మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించడం మొదలు పెట్టడం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు బుధవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఎందుకు బయటకు వెళ్ళకూడదో, వెళ్ళడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురు కాబోతున్నాయో, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బయటకు వెళ్ళగలిగి పూర్తి పనులు చేసుకొని వస్తారు. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం